హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజెస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ పప్పులో ఉండ్రాళ్ళు. దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, బియ్యపిండి, బెల్లం, జీడిపప్పు, యాలకులు, నెయ్యి. పప్పు ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికేలోపు పక్కన బాండి మీద మనం పిండి కలుపుకోవడానికి వేడి నీళ్ళలో కొద్దిగా బెల్లం కలుపుకొని మరిగించుకొని పిండి కలుపుకుంటే ఉండ్రాళ్ళు కూడా తీయగా ఉంటాయి. ఇప్పుడు ఉండ్రాలకు ఇలాగా సలిమిడి ముద్దలాగా పిండి కలుపుకున్న తర్వాత దీన్ని ఉండ్రాలు చిన్న చిన్న ఉండ్రాలలాగా చేసుకోవాలి. చాలా చిన్నవి చేసుకుంటే తినేప్పుడు మనకి టేస్టీగా బాగుంటాయి. ఇలాగ చిన్న ఉండ్రాలు చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. పప్పు సగం ఉడికిపోయింది. ఈ సగం ఉడికినాక మనం రెడీ చేసుకున్న ఉండ్రాలని వేసేసుకోవాలి. వేసి నిదానంగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇది ఉండ్రాలు ఉడకటానికి మనకి 10 నిమిషాలు టైం పడుతుంది. ఉండ్రాళ్ళు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనిలో బెల్లం వేసి కలుపుకుందాం. బెల్లం వేసినాక 2 నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు రెడీ అయిపోయింది పప్పులో ఉండ్రాళ్ళు. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకుందాం. పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద నీటిలో వేయించిన జీడిపప్పులు వేసుకోవాలి. ఎమ్మి పప్పులో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి.